ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏలూరు జిల్లాలో మాట్లాడుతూ, నేను చండ శాసనుని ఎవరైనా తప్పు చేస్తే ఏ పార్టీ అయినా సరే ఉపేక్షించను అని అన్నాడు. అంటే ఈ మధ్యకాలంలో నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త వైఎస్ కుటుంబం మీద చేసిన ఆరోపణలకు అతను అరెస్టు చేస్తే దాన్ని ఆధారంగా చేసుకొని ఎవరినైనా నేను ఉపేక్షించను, తప్పు చేసేవానికి చండ శాసనుడుగా ఉంటానన్నాడు. రైట్, మంచిదా సార్? అందరు కోరుకున్నది అదే, మీ ప్రభుత్వం వచ్చి అలా ఉంటుందని కూడా అందరు ఆశపడారు. అంటూనే ఇంకా మీరు ఏమన్నారు, కానీ ప్రజలు ఆశపడినట్టు ఏం జరగట్లేదు. చూసినాం, శాంతి భద్రతలు ఏం లేవు, మీరు చెప్పినటువంటి ఏం జరగట్లేదు. ఇవన్నీ పోగా మీరు ఇంకా వైపు ఏమంటున్నారు, గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు, ఎవరన్నా స్వేచ్ఛగా మాట్లాడారా, ఎవరన్నా స్వేచ్ఛగా నడుచుకున్నారా అన్నారు. దీంట్లో ఏమాత్రం నిజం లేదు. గత ప్రభుత్వంలో స్వేచ్ఛ లేకపోతే మీ కుమారుడు యువగల పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని రారా పోరా ఇంకా అంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడితే మీరే సాక్షాత్తు జిల్లా పర్యటనలో భాగంగా సైకో అంటూ, నీ అమ్మ మొగుడిచ్చాడంటూ, నీ అబ్బ సొమ్మ అంటున్నారే, ఆ మాటలు అంటున్నప్పుడు స్వేచ్ఛ లేదా? తర్వాత మీ పార్ట్నర్, మీకు ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉన్నారో, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, అధికారంలో వ్యక్తులు పట్టుకొని ఎగరేచ్చా, కిందేచ్చా, నరికేచ్చా, సంపేచ్చా, మక్కలు ఎరగేచ్చా, కింద కూర్చోబెడతా, అంత తాగకుండా నా కొడకల్లార చెప్పులతో కొడతాను 2 చెప్పులు చూపించడం జరిగిందే. అంటే ఇవన్నీ స్వేచ్ఛ లేకుండానే జరిగిందే. గత ప్రభుత్వంలో స్వేచ్ఛ లేకుండానే మీరు, మీ కుమారుడు, ఇంకొక వైపు మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు, ఇన్ని చర్యలు చేయగలిగినరా? అమరావతి ఉద్యమం పేరుతో దాదాపు 5 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టి మీరు ప్రోత్సాహం అందించి డబ్బులతో ఉద్యమం చేసిందే. స్వేచ్ఛ లేకుండానే ఆ ఉద్యమం జరిగిందే. అది చాలదన్నట్లు సాక్షాత్తు చట్టసభలు చేసేటువంటి అసెంబ్లీని రైతుల చేత, రైతుల పేరుతో మీరు వెనుకను ఉండి ముట్టడించాలని ప్రయత్నం చేసిందే. స్వేచ్ఛ లేకుండానే ఆ కార్యక్రమం జరిగిందే. ఎక్కడ స్వేచ్ఛ లేదండి చెప్పండి? స్వేచ్ఛ అనేది లేకపోతే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతారా? స్వేచ్ఛ ఉండబట్టే కదా. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రినే ఒక ఆకతాయి రాయితో కొడితే అక్కడ స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ లేకుండా ఆ విధమైన పనులు చేయగలుగుతారా? నోటికి ఏది వచ్చేది మాట్లాడగలిగినరే, నోటికి ఏమి వస్తే ఏది అనిపిస్తే చేయగలిగినరే. ఏమి అబండాలు వేయాలనుకుంటే అవన్నీ అబండాలు వేసారే. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించిందే. చూస్తున్నాం సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఐటీడీపీ వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయే. ఇవన్నీ స్వేచ్ఛ లేకుండానే మీరు చేయగలిగినరా? గత ప్రభుత్వంలో ఎందుకు స్వేచ్ఛ లేదు సార్? గత ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ద్వేషించినా, దూషించినా చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకున్నారు కాబట్టి తప్ప ఏ ఒక్కరి మీద వ్యక్తిగతంగా పోలేదే. స్వేచ్ఛ ఉంది. ప్రజలను మాయ చేయాలి, మభ్యపెట్టాలని ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏదో స్వేచ్ఛ ఉన్నట్టు మణికట్టు మాయలతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడమే కాకుండా మరోసారి మోసం చేయడానికి, మళ్ళీ ఇల్లు కట్టిన వెంటనే అందరికి ఇల్లు ఇస్తేనే ఎలక్షన్స్కి వస్తారంట. ఇంకా దేనికి సార్ ఈ మాయలు, మోసాలు? స్వేచ్ఛ లేదు, ఏమీ లేదు, అయిపోయింది. 175కు 71 స్థానాల్లో ఎమ్మెల్యేలందరూ అవుట్.